2014 2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఏవైతే పాలసీ డెసిషన్స్ తీసుకున్నారో అందులో ప్రజానీకానికి ఎక్కువగా ఉపయోగపడినటువంటి 3 కార్యక్రమాలు. ఆ 3 కార్యక్రమాల్లో ఏదో జరిగిందని చెప్పి ఒక అభూత కల్పనని సృష్టించి వాళ్ళే ఒక ఊహాజనితమైనటువంటి చిత్రాన్ని తయారు చేసుకొని సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారిపై కేసు పెట్టి నెల రోజులు జైల్లో నిర్బంధించినటువంటి విషయాన్ని ప్రజానీకం అందరూ కూడా చూస్తున్నారు. ఆ 3 విషయాలు, ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతని దేశంలో ప్రపంచంలో అగ్రగామిగా తయారు చేయాలని చెప్పి సీమెన్స్తో ఒప్పందం పెట్టుకొని వాళ్ళకి స్కిల్స్ అన్నీ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా అవినీతి జరగకుండా కొన్ని లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఒక ప్రాజెక్టు మీద అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారు. రెండవది, ఆంధ్రప్రదేశ్కి ఆస్తి సంపద తయారీ కేంద్రం అమరావతిని అభివృద్ధి చేయాలి, అమరావతిని ఈ రాష్ట్రంలో దేశంలో అన్ని ప్రాంతాల నుంచి అనుసంధానం చేయాలని ఒక ఇన్నర్ రింగ్ రోడ్డుని వెయ్యాలని చెప్పి అనుకుని కనీసం అది ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళనటువంటి ఇష్యూను కూడా తీసుకొని అక్రమంగా కేసు పెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడికి ఇబ్బంది పెట్టే విషయం కానీ, మూడవది, ప్రపంచం ఒక చిన్న విలేజ్గా తయారైపోయింది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో మనం మాట బయటకు చెప్పే ముందే సమాజానికి తెలియచేసినటువంటి పరిస్థితి వచ్చిన సందర్భంలో, టెక్నాలజీ పెరిగినటువంటి సందర్భంలో నెట్వర్క్ పెంచాలని, అది కూడా అతి తక్కువ ఖర్చుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మారుమూల ప్రాంతానికి, ప్రతి గిరిజన ప్రాంతానికి, ప్రతి కొండల మీద కూడా నెట్వర్క్ ఇవ్వాలని ఒక సదుద్దేశంతో దేశానికి ఒక రోల్ మోడల్గా అయినటువంటి ఫైబర్ నెట్ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే దాని మీద కూడా ఏదో జరిగిందని ఊహించి ఒక కేసు పెట్టారు. ఈ 3 విషయాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఎంత లాభం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు, చర్చించుకుంటున్నారు. అయితే వాళ్ళు పెట్టినటువంటి అవినీతి ఆరోపణలు కానీ, వారికి వచ్చినటువంటి అనుమానాలు కానీ నివృత్తి చేయవలసినటువంటి ప్రధాన బాధ్యత మాపై ఉందని ఉద్దేశంతో ఈ 3 విషయాల మీద డీటెయిల్గా పిన్ టు పిన్ ప్రతి పాయింట్ ఏం జరిగిందో డే నుంచి ఈరోజు వరకు అన్ని విషయాలు పొందుపరిచి 3 పుస్తకాలు కూడా ముద్రించాం. అందులో మొదటిది మొన్ననే స్కిల్ మీద రిలీజ్ చేశాం, నిన్ననే ఇన్నర్ రింగ్ రోడ్డు మీద రిలీజ్ చేశాం. ఈరోజు మూడవది ఫైబర్ నెట్ మీద ఇప్పుడు రిలీజ్ చేసిన తర్వాత మా పిఎస్సి చైర్మన్ పయ్యావుల కేసు గారు టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియచేస్తూ ఇప్పుడు ఆ బుక్ని రిలీజ్ చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నాను.
ఓకే. ఈ కేసులో దాదాపుగా 30 రోజులైంది. ఎక్కడ ఒక్క పైసా అవినీతి జరిగినట్టుగా నిరూపించలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ కేసులో ఎటువంటి అవినీతి జరగలేదని. ఎందుకు అరెస్ట్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని చెప్పి అరెస్ట్ చేయలేదు. దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం పైన, ఒక ముఖ్యమంత్రి పైన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి 5 కోట్ల మంది ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకు ఆగ్రహంతో ఉన్నారంటే కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాడు అన్ని రంగాలలో. ఇంకొక పక్కన ఎప్పుడూ లేని విధంగా ప్రకృతి ఇచ్చినటువంటి సహజ సంపదని, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ప్రతి దాంట్లో కూడా విపరీతమైనటువంటి అవినీతి చేసి ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ విషయాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజానీకానికి చైతన్యపరచాలని రాష్ట్రం నలుదిక్కులు కూడా పర్యటనలు చేస్తుంటే ప్రజల నుంచి విపరీతమైనటువంటి స్పందన. అందులో జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి కంచుకోటల లాంటి గ్రామాల్లో కూడా విపరీతమైనటువంటి స్పందన వస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి ఇలా విడిచిపెడితే రేపు శ్రీలంకలో జరిగినటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయని ప్రతి ఒక్కరిలో ఒక ఆవేదన ఉంది. ఈ రాష్ట్రానికి నీళ్ల విషయంలో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ప్రాజెక్టులు ఒక్కటి కూడా నిర్మించలేదు, ఒక్క పైసా ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టలేదు. పరిశ్రమలన్నీ కూడా బయటికి వెళ్ళిపోయాయి. నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం లేక నిరుద్యోగులందరూ ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి కుంటుపడింది. ఈ రాష్ట్రంలో లిక్కర్ మీద కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి చేస్తున్నారు. సహజ సంపద అయినటువంటి ఇసుకంతా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకొని విపరీతంగా దోపిడీ జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములన్నీ కూడా అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. ఇవన్నీ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు చైతన్యపరుస్తున్నారు. ఈ విధంగా చైతన్యపరిస్తే ప్రజలందరూ తిరగబడి నా తాడేపల్లి ప్యాలెస్ని చుట్టుముడతారని ఒక భయంతో, ఆందోళనతోనే అక్రమైనటువంటి కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు తప్ప అవినీతి గురించి అరెస్టు చేయలేదనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు ఏదైతే బుక్ రిలీజ్ చేశామో ఫైబర్ నెట్ మీద డీటెయిల్గా వాస్తవాలు పిన్ పాయింట్తో సహా మీ అందరి దృష్టిలో పెడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కేశవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. అందరికీ నమస్కారం. సబ్జెక్ట్ లేకపోయే ముందు ఒక్కటి క్లియర్ చేయాలనుకుంటున్నా. ఈ ఫైబర్ నెట్ ఏదైతే ప్రభుత్వం అవినీతి గురించి మాట్లాడుతుందో ఐ కెన్ గో ఆన్ రికార్డ్. ₹1 కూడా పక్కకి పోలేదు, ₹1 కూడా అవినీతి జరగలేదు. ఐఎమ్ గోయింగ్ టు ఛాలెంజ్ దిస్ గవర్నమెంట్, ఐఎమ్ గోయింగ్ టు ఛాలెంజ్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ₹1 పక్కకు పోలేదు, ₹1 ఇందులో తప్పు జరగలేదు. రూపాయి పక్కకు పోనప్పుడు, రూపాయి తప్పు జరగనప్పుడు అసలు చంద్రబాబు గారికి అవినీతి మరక అంటేటువంటి అవకాశమే లేదు. దిస్ ద ఫస్ట్ ఛాలెంజ్ ఐ వాంట్ టు త్రో ఆన్ దిస్ గవర్నమెంట్. అసలు ఈ ఫైబర్ గ్రిడ్ ఏంటి, దీన్ని ఎందుకు పెట్టాలనుకున్నారు అనేటువంటిది ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే
అతి సామాన్యుడికి దీన్ని వివరించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఏంటో ఫైబర్ గ్రిడ్ అనేటువంటి ఆలోచన లేకపోకుండా మారుతున్నటువంటి ప్రపంచంలో శరవేగంగా టెక్నాలజీ మారుతూ ఉన్నటువంటి తరుణంలో దాన్ని అందిపుచ్చుకోవాలి అని అంటే అత్యంత కీలకమైంది ఇవాళ ఇంటర్నెట్. అమెరికాలో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది, లేకపోతే ఏ దేశంలోనో ఏం జరుగుతోంది, లేకపోతే చంద్రుడి మీద ఏం జరుగుతోంది అనేటువంటిది కూడా భూమికి వచ్చిన తర్వాత నాసా నుంచి మనం తెలుసుకునే అవకాశం ఇంటర్నెట్ ద్వారానే కలుగుతుంది. మరి ఈ ఇంటర్నెట్ అనేటువంటిది లేకపోతే సామాన్యుడికి దాని ఫలాలు ఎట్లా అందుతాయి, ఈ అంతరం ఇట్లానే ఉండిపోతుంది, అభివృద్ధి చెందిన వాడికి చెందని వాడికి అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా దీని మీద టెక్నాలజీ రెవల్యూషన్ తర్వాత డిజిటల్ రెవల్యూషన్ వస్తుంది. సో ఈ డిజిటల్ ఇండియాని తయారు చేయాలి, ప్రపంచంతో పోటీ పడేటువంటి విధంగా భారతదేశాన్ని తయారు చేయాలనేటువంటి ఆలోచనతో మోడీ గారు భారతదేశంలో భారత్ నెట్ అనేటువంటి ఒక విధానాన్ని ఆలోచన చేశారు. ఆయన బేసిక్గా ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ని దేశవ్యాప్తంగా తవ్వి వేయాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికను వేశారు. అయితే అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో, తమ యువతకు కావాల్సినటువంటి అవకాశాల్ని ఆలోచించడంలో, అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే మొట్టమొదటి ఉంటాడు అనేటువంటిది చరిత్ర చెప్పినటువంటి సాక్ష్యం. ఆ రోజున ప్రపంచంలో వస్తున్న మార్పుల్ని అందిపుచ్చుకోవడానికి సాఫ్ట్వేర్ రంగంలో వస్తున్న మార్పుల్ని గమనించి 350 కాలేజీలు ఇక్కడ పెట్టి, ఆ తర్వాత మైక్రోసాఫ్ట్కి ఇదిగో మాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు మీరు రండి అంటే దేశంలో ప్రపంచంలో మొట్టమొదటిసారి మైక్రోసాఫ్ట్ బయటకు వచ్చాడు. సో అట్లానే డిజిటల్ రెవల్యూషన్లో మన పిల్లల్ని తీసుకెళ్తే నెక్స్ట్ వేవ్ అందుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మరోవైపు ఈ ఫైబర్ నెట్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఫైబర్ నెట్ మీరెందుకు ఇవ్వాలి, ఇంటర్నెట్ ప్రైవేట్ వాడు ఇస్తున్నాడు కదా, మా ఐడియా సెల్యులారు టాటా సెల్యులారు అని అనుకోవచ్చు. ఎయిర్టెల్ కానీ, జియో కానీ, ఐడియా సెల్యులార్ కానీ వీళ్ళందరూ కూడా తమ సేవల్ని అర్బన్ ప్రాంతాలకు పరిమితం చేశారు. ఇంటర్నెట్ సేవల్ని గ్రామీణ ప్రాంతాల్లోకి పోవాలి అని అంటే ఇంకా 2Gలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి లాభాలు వచ్చేటువంటి అర్బన్ మీద ఫోకస్ పెడితే గ్రామీణ ప్రాంతం వెనకబడుతుంది అనేటువంటి ఉద్దేశంతో పల్లెల్ని కూడా కలపాలి అనేటువంటి జాతీయ ఆలోచన ఏదందో దాని ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఫైబర్ గ్రిడ్ని ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజు ఉన్నటువంటి జె సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి సాధ్యాలను పరిశీలించండి, ఢిల్లీలో ఏం చేస్తున్నారు, మనం ఏం చేయాలి అనేటువంటిది ఆయన ఒక నిర్ణయం తీసుకోమని చెప్పారు. ఆయన తదుపరి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ప్రైజ్ వాటర్ కూపర్స్ PwC సంస్థ చేత కన్సల్టెన్సీ చేయిస్తే వాళ్ళొక అధ్యయనం చేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చారు. భారతదేశంలో భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానంలో అండర్ గ్రౌండ్ కేబుల్ వేయాలి అని అంటే దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, మరొక 4,320 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఇంకో 10-1200 కోట్ల మెయింటెనెన్స్ ఉంటుంది అనేటువంటిది వాళ్ళు ఇచ్చారు. ఈ ప్రతిపాదనని చంద్రబాబు గారు ముందు పెడితే ఇంత పెద్ద నిధులు ఖర్చు పెట్టడం సాధ్యం కాదు, ఇన్నోవేటివ్గా ఆలోచించాలి అనేటువంటి ఉద్దేశంతో దాని మీద పలు దఫాలు చర్చలు జరిగిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారి ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ దీంట్లో మొదలుపెట్టారు. మనకి ఎలక్ట్రిసిటీ లైన్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మొత్తం, అవన్నీ ప్రభుత్వ రంగ సంస్థ చేతిలోనే ఉన్నాయి, దాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు అనేటువంటి ఆలోచన చేసి ఓవర్ ది హెడ్ ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తే కేవలం 330 కోట్ల రూపాయలతో అది సాధ్యమని PwC నిర్ధారణకి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చింది. అంటే 5,000 కోట్ల రూపాయలు ఎక్కడ, మెయింటెనెన్స్తో కలిపి 330 కోట్ల రూపాయలు ఎక్కడ, దాదాపు 10-12%కి దరిదాపుల్లోనే ప్రాజెక్ట్ని పూర్తి చేసే స్థాయి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి అవినీతి చేయాలి అని అనుకుంటే 5,000 కోట్ల ప్రాజెక్ట్ని అప్రూవ్ చేసేవాళ్ళు, 300 కోట్లకి దాన్ని దించమని చెప్పి అడిగేటువంటి వ్యక్తే కాదు, ఆ అవసరం కూడా లేదు. మీరు చెప్తున్నట్టు ఇందులో డబ్బులు సంపాదన ధ్యేయమైతే 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ చేసుకుంటే మరింత ఆస్కారం ఉండేది. ఇది మీ ఆలోచన, మీరు అట్లా ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి రూపాయిని మిగిల్చాలని చెప్పి ఆ 5,000 కోట్ల రూపాయలని 333 కోట్ల రూపాయలకు దించేటట్టు చేశారు. దాన్ని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకుని గో హెడ్ అని చెప్పిన తర్వాత టెండర్స్ పిలిచారు. ఎవరు పిలిచారు? ఇన్క్యాప్ అనేటువంటి ఒక సంస్థ పిలిచింది.
దాంట్లో ఒక 4-5 పోటీ పడ్డారు. ఒకరు 334 కోట్లు వేశారు, ఒకరు 328 కోట్లు వేశారు. వివరాల్లోకి వస్తాం వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానంగా. వేసిన తర్వాత ఇదేమైనా ఆషామాషిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు అప్రూవల్ చేశారా? దాదాపు ఒక 100 శాఖలు ఉంటాయి. ప్రతిరోజు ముఖ్యమంత్రికి వేల సంఖ్యలో ఫైళ్ళు వస్తుంటాయి. ప్రతిదీ మానిటర్ చేయరు ముఖ్యమంత్రి గారు. ఆయన ఇన్ ప్రిన్సిపల్ ఇచ్చిన తర్వాత ఒక జీవోని రిలీజ్ చేసి కొన్ని కమిటీలను వేశారు. ఇదొక ఇన్నోవేటివ్గా చేస్తున్నాం దీని మీద అనేటువంటిది. టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ. టెండర్ ఏ రకంగా రూపొందించాలి, ఎట్లా ఉండాలి, దాన్ని ఫైనల్గా ఎవాల్యుయేషన్ ఎట్లా చేయాలి, 4-5 పోటీ పడితే ఒక కామన్ ఫార్మాట్లోకి ఎట్లా తేవాలి అనేటువంటిది ఐఏఎస్ అధికారుల చేత ఇన్క్యాప్ సంస్థ చైర్మన్ నేతృత్వంలో, ఇన్క్యాప్ ఎండి నేతృత్వంలో ఒక టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ చేశారు. పోనీ నిర్ణయం మళ్ళీ వాళ్ళకే ఇవ్వాల. టెండర్లు వాళ్ళు ప్రతిపాదిస్తే టెండర్లు ఎవరో వేస్తారు, టెండర్లు ఎలా వేయాలి అనేటువంటిది పీడబ్ల్యూసీ వాడు డిసైడ్ చేశాడు. వాళ్ళు టెండర్లు వేస్తే ఈ టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ ఎవాల్యుయేట్ చేసి ఈ రకంగా ఇదిగో నాకు టెండర్లు వచ్చినాయి అనేటువంటిది నిర్ధారిస్తే ఆ తర్వాత హై పవర్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశాడు 5 మంది ఐఏఎస్ అధికారుల చేత. వాళ్ళేమి జూనియర్ స్థాయి అధికారులు కాదు. నాకు గుర్తుండి అజయ్ జైను సెక్రటరీ ఇన్ఫర్మేషను, ట్రాన్స్కో సిఎండి అంటే విజయానంద్ గారు, ఈరోజు దాదాపు చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తులు, వీళ్ళందరూ ఫైనాన్స్ సెక్రటరీ, దాదాపు చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి ఐఏఎస్ అధికారుల్ని 5 మందిని హై పవర్ కమిటీకి వేశారు. ఏంటి వాళ్ళు? టెండర్ అప్రూవల్ కమిటీ. టెండర్ ఎలా వేయాలని చెప్పేది ఒకరు, టెండర్ వేసినటువంటి ఎవాల్యుయేషన్ చేసేది ఒకరు, దాన్ని అప్రూవ్ చేసేది ఇంకొకరు. ఈ 5 మంది ఐఏఎస్ అధికారుల చేత టెండర్ అప్రూవల్ కమిటీ వేశారు. అవినీతి చేయాలనుకుంటే ఇన్ని విధానాలు పాటిస్తారా ఎవరైనా? మామూలుగానే ప్రతి డిపార్ట్మెంట్ పిలిచినట్టు ఇన్క్యాపే టెండర్ పిలుస్తుంది, ఇన్క్యాపే ఫైనల్ చేస్తుంది, ఇన్క్యాపే అప్రూవ్ చేస్తుంది. పోనీ అక్కడితో ఆగారా? ఆగలేదు. దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ కమిటీ అని ఒకటి వేశారు. ఈ అప్రూవ్ చేసినటువంటి దాని ప్రకారం ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా లేదా అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ కమిటీ మళ్ళీ కొంతమంది అధికారులతో వేశారు. దాని తర్వాత ప్రాజెక్ట్ మానిటరింగ్ కమిటీ అని చెప్పి ఒకటి వేశారు. అంటే పకడ్బందీగా అన్ని వైపుల నుంచి ఇదొక పటిష్టవంతమైనటువంటి విధానాన్ని రూపొందించాలి, భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ క్రియేట్ చేయాలి అనేటువంటి చంద్రబాబు గారి ఆలోచనతో ఈ అద్భుతమైనటువంటి ప్రణాళిక తీసుకొస్తే దీంట్లో అవినీతి అంటారా మీరు? సిగ్గు లేదా నిజంగా చెప్పడానికి మీకు? 5,000 కోట్ల రూపాయలది 3,000 కోట్ల 330 కోట్లకు దించితే దాన్ని 328 కోట్లకే టెండర్ వస్తే దాంట్లో అవినీతి జరిగిందని చెప్పడానికి అది డోరా? ఇంకా చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది, ఎక్కడా కూడా దీంట్లో తప్పులు జరగలేదు. ఇంతమంది అధికారులు ఉన్నారు. మరి మీకు అధికారులు ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ప్రతిరోజు కూర్చొని దీని మీద అప్రూవల్ ఇచ్చి సంతకం పెట్టాడా? ఎప్పుడో ఆ జీవో రిలీజ్ చేసిన రోజున సంతకం పెట్టాడు. ఆ 10% గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ పెట్టండి, మిగిలింది బ్యాంక్ లోన్లకు వెళ్ళండి అని. పోనీ 330 కోట్ల రూపాయలు గవర్నమెంట్ పెట్టిందా? కేవలం 30 కోట్లు విడుదల చేస్తామని సమ్మతి తెలిపితే మిగిలింది మొత్తం బ్యాంకులతో అప్పు తెచ్చుకున్నారు. ఆ కార్పొరేషన్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ అప్పు తీసుకొచ్చి ఈరోజు వాళ్ళేంటి, మా పుస్తకం ప్రింట్ చేసిన రోజున మాకు వస్తున్న సమాచారం 900 కోట్ల ఆదాయం అని. కానీ నేను ఇక్కడికి వస్తూ ఒక అధికారితో మాట్లాడితే లేదు సార్ 1400 కోట్లు దాటిందన్నాడు. ఇది అధికారికంగా మాకు నెట్లో చూసుకుంటే మాకు కనిపించినటువంటి ఆదాయం 900 కోట్లు. 30 కోట్ల రూపాయల ప్రభుత్వం పెట్టుబడి పెడితే 900 కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఇంతకన్నా అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఎక్కడైనా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రారంభించిందా? ఏ పబ్లిక్ సెక్టర్ అయినా కానీ ఇంత ప్రాఫిటబిలిటీ దిశగా నడిచిందా? మీ ప్రైవేటు సంస్థలు తప్ప గవర్నమెంట్లో ఉన్న ఏ సంస్థ అయినా కానీ ఇంతటి ఆదాయాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా? ఎక్కడైనా ఉన్నాయా నేను అడుగుతున్న భారతదేశంలోనే. 30 కోట్లతో 900 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొచ్చినటువంటి సంస్థ భారతదేశంలో ఎక్కడైనా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇందులో మీకు అవినీతి కనపడుతుంది. 5,000 కోట్లది 300 కోట్లకు తగ్గించింది మీకు కనపడదు. ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం మీరు చేయరు. ఎక్కడికక్కడ
టెండర్ ఎవాల్యుయేషన్, టెండర్ పిలిచేది ఒకడు, టెండర్ ఎవాల్యుయేట్ చేసేది ఒకడు, టెండర్ అప్రూవల్ చేసేది ఒకడు, ఆ తర్వాత ప్రాజెక్ట్ మానిటరింగ్ చేసేది ఒకడు, ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ చేసేది. ఇంతమంది అధికారులు పెడితే ఏ ఒక్కరూ మీకు తప్పు చేయరు. అజయ్ జైన్ గారు మీకు తప్పు కనపడదు, లేక ఇంక ఏ ప్రిన్సిపల్ సెక్రటరీది తప్పు కనపడదు. సంతకం పెట్టనటువంటి చంద్రబాబు నాయుడు గారిదే తప్పు కనపడుతుంది. ఇందులో ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టలా. ఆయన ఒక్కసారి పెట్టాడు, ఇది ఇన్ ప్రిన్సిపల్ జీవోని అప్రూవ్ చేసేస్తూ పెట్టాడు. 10% బ్యాంక్ లోన్తో మేము గవర్నమెంట్ ఇవ్వండి అని పెట్టాడు. అరే, టెండర్ అప్రూవ్ చేసిన వాడిని ఏం చేసావు? టెండర్ మానిటరింగ్ నిజంగా తప్పు జరిగింది అని నువ్వు చెప్పింది నిజమైతే సంతకం పెట్టినటువంటి అధికారులు తప్పు చేయాలి కదా. వీళ్ళెవరూ తప్పు చేయకుండా సంతకం పెట్టనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా ముడిపెడతారు మీరు? కేవలం రాజకీయ కక్షతోటి, దుర్బుద్ధితోటి, దురాలోచనతోటి మీరు ఆయన్ని ఈరోజు ఇంప్లికేట్ చేశారు తప్ప, నేను అందుకే మళ్ళీ సవాల్ చేస్తున్నా, ₹1 కూడా ఇందులో పక్కకి పోలేదు. ₹1 కూడా చంద్రబాబు గారికి అవినీతి మరక అంటలేదు. ఐఎమ్ ఛాలెంజింగ్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ప్రూవ్ ఇట్. నువ్వు కోర్టులో ఎంత త్వరగా ప్రూవ్ చేస్తావో ప్రూవ్ చేయి. ఐఎమ్ ఛాలెంజింగ్ దిస్ గవర్నమెంట్. ₹1 తప్పు జరగలేదు, అంతటి నమ్మకం, విశ్వాసం మాకుంది ఈరోజు. రెండవది, వీళ్ళు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలకు ఒకసారి పోతే, టెరాసాఫ్ట్ సంస్థకి వీళ్ళు ఒక ఫేక్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేశారు అని. జాయింట్ వెంచర్లు అనేటువంటిది ఆర్డర్ ఆఫ్ ది డే. నాకు అర్హత తక్కువ ఉన్నప్పుడు పక్కనున్న ఆయనతోటి అర్హత తీసుకొస్తాడు. అట్లా టెరాసాఫ్ట్ అనే కంపెనీ సిగ్నమ్ అనేటువంటి కంపెనీ చేత జాయింట్ వెంచర్ పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని మళ్ళీ ప్రశ్నిస్తే ఆయన ఈమెయిల్లో సిగ్నమ్ నుంచి కన్ఫర్మ్ చేశాడు. ఏమని? గౌరీ శంకర్ అనే అతను ఈమెయిల్ ద్వారా ఎస్, ఈ సర్టిఫికేట్ నేనే ఇచ్చాను అనేటువంటిది ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కన్ఫర్మ్ చేశాడు. అంటే ప్రతి సర్టిఫికేట్ని ప్రభుత్వం నిర్ధారించుకుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరీ శంకర్కి ఆశ చెప్పి అదే ఫైబర్ కార్పొరేషన్కి ఈడీగా నిర్ణయించి ఆయనకు పోస్టింగ్ ఇచ్చి ఆయన చేత ఇది నాది కాదు, ఫోర్జరీ అని చెప్పించాడు. ఆయన పర్సనల్ కంప్యూటర్లో నుంచి, ఆయన మెయిల్లో నుంచి ఆయన పెట్టినటువంటి సంతకం ఇతరులు ఎట్లా ఫోర్జరీ చేయగలుగుతారని నేను అడుగుతున్నా. వెంటనే ఆయన మీద కంప్లైంట్ వచ్చింది, ఈయన ఈ పోస్ట్లో ఉండడానికి అనర్హుడు, 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు ఈయన అని అంటే, వెంటనే ఆయనకు ఒక తప్పించేసి వేరే కాంట్రాక్ట్ ఇచ్చి ఆయన నోరు మూయించారు. ఆ తప్పు, గౌరీ శంకర్ తప్పుని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థకి క్వాలిఫికేషన్ లేదు అని బురదేస్తోంది తప్ప 100% ఆ సంస్థే ఇచ్చింది. రెండవది, టెరాసాఫ్ట్ కన్సార్టియంలో ఒక కంపెనీ చట్టం కింద నమోదు కాలేదు అనేటువంటిది హై పవర్ కమిటీ నిర్ధారించింది. నువ్వు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీస్ని 5 మందిని అడిగావా? కనీసం వాళ్ళని ప్రశ్నించను కూడా ప్రశ్నించలేదు. దే హ్యావ్ ఎవాల్యుయేటెడ్, దే హ్యావ్ గాన్ ఇన్ టు ది ఎవరీ డెప్త్. ఒక్కొక్క సర్టిఫికెట్ నిజమా కాదా అని వెరిఫై చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ కంపెనీ ఎవడో ఎక్కడో రిజిస్టర్ కాలేదు, దాన్ని కన్సిడర్ చేశారని చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా ఆపాదిస్తారు మీరు? టెరాసాఫ్ట్ సంస్థని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేశారు. బ్లాక్ లిస్ట్ చేసిన వాడికి మీరు ఇచ్చారు అనేటువంటిది. బ్లాక్ లిస్ట్ చేశారు. ఏ రోజు చేశారు? దానికి ఎప్పుడో సంవత్సరం ముందు. ఎందుకు బ్లాక్ లిస్ట్ చేశారు? వాడు ఏమన్నా దొంగతనం చేశాడన్నారా? తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారు, లేకపోతే తప్పుడు ఎక్విప్మెంట్ ఇచ్చారన్నారా? సివిల్ సప్లై కార్పొరేషన్కి పాయింట్ ఆఫ్ సేల్ ప్రింటర్లు ఇచ్చేటప్పుడు టైంలో సప్లై చేయలేదు అని ఒక అధికారి కోపం వచ్చి వాళ్ళ మీద మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తామన్నాడు. అదే అధికారే మళ్ళీ బ్లాక్ లిస్ట్లోంచి తీసేశాడు. ఇది జునైనే, ఈ మాత్రం లేటు జరగడానికి వాళ్ళు చెప్పినటువంటి కారణాలతో సహేతుకంగా ఉన్నాయని చెప్పేసి ఆయనే బ్లాక్ లిస్ట్లోంచి తీశాడు. నీ టెండర్ పిలిచే రోజుకు వాళ్ళు ఏమన్నా బ్లాక్ లిస్టెడా? కాదు. మీకు ఇంకా ఎప్పుడో ఏదో బ్లాక్ లిస్టెడ్, నా చిన్నప్పుడు కేసు పెట్టారు అని అంటే, కేసు కొట్టేసిన తర్వాత కూడా ఈ రోజుకి నా మీద కేసు ఉందని చెప్తారా మీరు? ఆ కేసు, ఆ బ్లాక్ లిస్ట్ అనేటువంటిది టెండర్ పిలిచే నాటికి ఈ కంపెనీ బ్లాక్ లిస్టెడ్ కాదు.
టెండర్ ఆఖరి తేదీని వారం రోజుల పాటు కావాలని పొడిగించారు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పోలవరం ప్రాజెక్టు అత్యంత కీలకమైనటువంటిది ఈ రాష్ట్రానికి. ఎన్నిసార్లు దాని టెండర్లను వాయిదా వేశారు ఎవరైనా చెప్పగలరా? నాకు గుర్తుండి 52 సార్లు వాయిదా వేశారు. పోలవరం టెండర్ని గతంలోకి వెళ్ళి ఒకసారి చూసుకోండి. ఈఎన్సీ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన ముందు ఇంకో ఈఎన్సీలు, 3 ఈఎన్సీలు మారారు. 52 సార్లు దగ్గర టెండర్ని పోస్ట్పోన్ చేశారు. రకరకాల కారణాల చేత టెండర్లు పోస్ట్పోన్ అవుతాయి. సమయానికి ఇన్ఫర్మేషన్ రాకపోతేనే, సమయానికి ఇంకొక టెక్నికల్ క్లియరెన్స్ రాకపోతేనే. కానీ ఈ విషయంలో ఏం జరిగిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అప్పటిదాకా భారతదేశంలో అండర్ గ్రౌండ్ కేబుల్ మెకానిజంలో వెళ్తున్నటువంటిది మొట్టమొదటిసారి దేశంలో ఓవర్ ది హెడ్ లైన్స్ ఉపయోగించుకోవాలనేటువంటిది మనం నిర్ణయం తీసుకున్నాం. అంతవరకు భారతదేశంలో ఎక్కడా ఈ టెక్నాలజీ మీద ఒక మోడల్ లేదు, ఒక బెంచ్ మార్క్ లేదు. ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉంది. వీటిని స్టడీ చేసుకుంటూ ఉన్నప్పుడు నిరంతరం మీటింగులు పెడుతూ ఉన్నారు. ఎవరి చేత? ఇంట్రెస్ట్ మేము టెండర్ వేస్తాము అని చెప్పే వాళ్ళ చేత ప్రీబిడ్ మీటింగ్లు పెడుతున్నారు, ముందు రోజు వరకు పెడుతున్నారు. రకరకాల అనుమానాలు వాళ్ళు అడుగుతుంటే క్లారిఫికేషన్లు ఇస్తూ ఉన్నారు, తెలియనివి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ దిశలో ఒక వారం రోజులు ఎక్స్టెండ్ చేస్తే అదేదో నేరమో ఘోరమో పాపమో అయినట్టు మాట్లాడుతున్నారు. బెటర్ అండర్స్టాండింగ్ కోసం చేసినటువంటిది. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టెండర్లు పోస్ట్పోన్ చేయలేదా? ప్రతి దాంట్లోనూ మీరు పోస్ట్పోన్ చేసిన టెండర్లో అవినీతి జరిగిందా? ఇందాక మీరు చెప్పినట్టు జాయింట్ వెంచర్ అన్నారు. ఇక్కడైనా సిగ్నమ్ అనేటువంటి సంస్థకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ లేని సంస్థకి మీరు 99%, 98% ఎలిజిబిలిటీ ఇచ్చారు. తొందరలో అది కూడా బయట పెడతాం. ఎక్స్పీరియన్స్ లేని సంస్థకి 98% ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థకి 2% బెనిఫిట్ తోటి మీరు ప్రాజెక్ట్ని శాంక్షన్ చేశారు. అచ్చా, గవర్నమెంట్ ఫంక్షనింగ్ స్టైల్ అది. మీరు ఇవాళ జాయింట్ వెంచర్ల గురించి వారం రోజులు పొడిగించారు. మీరు వచ్చిన తర్వాత ఎన్ని టెండర్లో పొడిగించారా? అరే, కొత్త టెక్నాలజీ ఎట్లా చేయాలనేటువంటి కన్ఫ్యూజన్లో ఒక డౌట్ అడిగితే అవునా కాదా క్లారిఫికేషన్ ఇవ్వడానికి వారం రోజులు ఇంకా నెలలు, సంవత్సరాలు పొడిగించిన రోజులు ఉన్నాయి. ఏదో ప్రభుత్వాలు నడపనటువంటి వాళ్ళకి నిజమేనేమో అని అనుమానం, కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇట్లా ఎన్ని టెండర్లు ఎన్నిసార్లు పోస్ట్పోన్ అయింటాయి. పల్లెటూరులో కోడిగుడ్లు సప్లై చేయాలి చిన్నపిల్లలకి అనే టెండర్ కూడా పోస్ట్పోన్ అయింది. కోడిగుడ్లు కొత్తవా, సరఫరా కొత్తదా, పిల్లలు కొత్తగా వచ్చారా? హరిప్రసాద్ అనే టెక్నికల్ నిపుణుని టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీలో పెట్టారు. ఆయనపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఏం క్రిమినల్ కేసు ఉందండి హరిప్రసాద్ గారి మీద? ఆయన భారత పౌరుడిగా ఈ ఈవీఎంలు ఏవైతే ఓటింగ్ ఎక్విప్మెంట్ ఉందో ఇవి ట్యాంపరింగ్కి సాధ్యము అనేటువంటిది ఆయన ప్రూవ్ చేశాడు. ఆయనకున్నటువంటి టెక్నాలజీ నిపుణులతోటి ఇదిగో ఇట్లా సాధ్యమవుతుంది అనేటువంటిది ఆయన చూపించాడు. దాని మీద ఒకరు కేసు పెట్టారు, ఇది ఈవీఎం ఈయన ఎట్లా వచ్చింది అని. అంటే భారత పౌరుడిగా ఓటు యంత్రం అనేటువంటిది ఇట్లా మ్యానిపులేట్ చేయొచ్చు. ఆయనకు టెక్నికల్ స్కిల్ ఉన్నట్టే కదా, అది చేసి చూపించాడు భారతదేశానికి అని అంటే ఆయనకు టెక్నికల్ స్కిల్ ఉన్నట్టే కదా. అట్లాంటి వాడిని నిపుణుడిగా పెడితే మీకు తప్పేమొచ్చింది అని నేను అడుగుతున్నా. ఎస్, ఆయన మీద ఉన్న కేసు ఏంటి? క్రిమినల్ కేసు అంటే ఇదే, ఈవీఎంని ఇట్లా మార్చొచ్చు అని. అనుమానాలు ఈ రోజుకి ప్రజల్లో ఉన్నాయి. ఈవీఎంలు ట్యాంపర్ అవుతాయా, ఓట్లు మారుతాయా అనేటువంటిది. ఇదిగో మార్చే అవకాశం ఉంది అని ఆయన చూపించాడు. దాని మీద ఒక కేసు పెట్టారు. అదో పెద్ద జాతీయ నేరమైనట్టు 11 కేసులు ఉన్నటువంటి మీరు దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం ఆయన ఒక ఈ ఈవీఎంలు ఇట్లా ట్యాంపర్ చేసే అవకాశం ఉంది అని ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్గా చూపిస్తే దాని మీద కేసు పెడితే ఆయన క్రిమినల్ అంటారు. మీరేమో జాతి కోసం పోరాడినటువంటి నేతలు. ఆయన హీఈస్ ఎలిజిబుల్ అనేటువంటిది మీరు చెప్పిన కేసుతోనే ప్రూవ్ అవుతుంది. ఆయన టెండర్ ఎవాల్యుయేషన్లో ఉండాల్సినటువంటి వ్యక్తి, టెక్నికల్ కేపబిలిటీ ఆయనకు ఉంది అనేటువంటిది ఆయన మీద ఉన్నటువంటి కేసే ప్రూవ్ చేస్తుంది ఆయన్ని. టెరాసాఫ్ట్లో హరిప్రసాద్ గారు గతంలో పనిచేశారు. ఏందయ్యా, ఒకసారి వెళ్ళి ఆ విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ చూడండి. ఆయన గతంలో చెప్పుకున్నాడు ఎవరు ఎన్నిసార్లు ఏ కంపెనీల్లో ప్రెస్ మీట్లు ఉన్నారు, ఎవరెవరికి బంధువులు అవుతారు అనేటువంటిది చెప్పుకున్నాడు ఆయన. అరే, పలు కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉండడం అనేటువంటి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఎక్కడో ఒక సంస్థలో వాళ్ళిద్దరూ పార్ట్నర్స్గా ఉన్నంత మాత్రంలో ఈరోజు టెరాసాఫ్ట్ అయిపోద్దా? ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా 100 కంపెనీలో పెట్టుకుంటారు.
ఈరోజు ఒక తెలుగువాడిని కేవీ చౌదరి అనే అతన్ని తీసుకెళ్లి రిలయన్స్లో డైరెక్టర్గా పెట్టారు. అంటే రిలయన్స్ మొత్తం ఇంది అయిపోయిందా కేవీ చౌదరి గారిది? మరి ఆయన చౌదరి గారే కదా, ఆయన మీద కూడా మీరు చెప్పాలి కదా, రిలయన్స్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈయన పరం చేసేసాడు అని. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది బిజినెస్ చేసుకునేవాడు ఎప్పుడు ఎక్కడ ఏ టెక్నాలజీ అవసరమైతే వాడిని బోర్డులోకి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేకపోయినటువంటిది ఈ ప్రభుత్వం. మీరు చెప్పినటువంటి ఆరోపణలన్నీ కూడా గాలికి పోయేటువంటి ఆరోపణలే. ఏ కోర్టు ముందు కూడా నిలబడినటువంటి అదొక నాసిరకం మెటీరియల్ సరఫరా చేసి 100 కోట్ల అవినీతి చేశారు. మరి 280 కోట్లు టెండర్ వాల్యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 28,000 30,000 ఎలక్ట్రిసిటీ పోల్స్ మీద వైర్ లాగారు, వేశారు, నడుస్తోంది. గవర్నమెంట్ పెట్టింది 30 కోట్లు. ఇప్పటిదాకా వచ్చిన ఆదాయం 900 కోట్ల రూపాయలు. ఇంకా నాసిరకం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? పోని ఈ నాసిరకం సంస్థలు ఎవరు? సంస్థలు వీళ్ళు చెప్పినటువంటి సిస్కో. ప్రపంచంలో టెక్నాలజీలో హార్డ్వేర్లో నంబర్ 1 అని ఎవరినన్నా తీసుకుంటే సిస్కోని తీసుకోవాలి, ఆల్టిస్ని తీసుకోవాలి. ఆ 2 కంపెనీలు ఈ హరిప్రసాద్ గారి కోసమో లేకపోతే ఈ ఫైబర్ గ్రిడ్ కోసమో మేము సి గ్రేడ్ కంపెనీలు చేసిస్తాము, మా చైనా బ్రాండు, మేము ఏ క్లాస్ బయట వాడికి అమ్ముతాం, డూప్లికేట్ మీకు అమ్ముతామంటారా సిస్కో వాడు? ఏం మాట్లాడుతున్నారా? సిస్కో గురించి ఒక్కసారి ఇంటర్నెట్లోకి వెళ్ళి చూడండి, తెలియకపోతే. వాట్ ఈజ్ సిస్కో? ఇవాళ టెక్నాలజీ బ్యాక్డ్రాప్ మొత్తం వాళ్ళ చేతుల్లో నడుస్తుంది. ప్రపంచ దేశాలు సిస్కో టెక్నాలజీని అడాప్ట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ స్విచ్ పాయింట్స్ కానీ ఏమన్నా కానీ అసలు దే ఆర్ ది టెక్నాలజికల్ మార్వల్ క్రియేట్ చేయడంలో వన్ ఆఫ్ ది పైనీరింగ్ గ్రూప్ అది. వాళ్ళు నాసిరకం. మేము అడిగాము అనుకో నాసిరకంవి, వాళ్ళు ఇస్తారా? సిస్కో కంపెనీ వాడు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ని మించి వాళ్ళ టర్నోవర్లు చేసేటువంటి కంపెనీలు అవన్నీ. మాట్లాడితే కాస్త ఆలోచన ఉండాలి, చెప్తే కాస్త బుర్ర ఎక్కేలాగా ఉండాలి. బుర్రకి కావాల్సిన వారికి కాంట్రాక్ట్లు ఇచ్చారు. మీ ఎమ్మెల్యేనే కదా వేసింది, కావాల్సిన వాళ్ళకి ఏమి ఇలా ఇందులో టెండర్లు వేశారు. నేను చెప్పా 5 మంది ఐఏఎస్లు ఉన్నారు, సీనియర్ ఐఏఎస్లు ఉన్నారు. టెండర్ ఎవాల్యుయేషన్ ఒకరు చేశారు, టెండర్ హై పవర్ కమిటీ అప్రూవ్ చేసింది. పోనీ తక్కువ ఉన్నవాడికి ఏమన్నా ఇచ్చారా? లోయెస్ట్ ఉన్నవాడికి ఇచ్చారు. నెక్స్ట్ లోయెస్ట్ ఉన్నవాడు మీ ఎమ్మెల్యే. ఆయన ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు? ఆయన ఏం పొమ్మని ఎవరు చెప్పలేదే, ఆయనే విత్డ్రా చేసుకున్నాడు టెండర్లో నుంచి. పోనీ ఆయన తక్కువ రాలా, ఆయన నంబర్ 2 వచ్చాడు. రెండోది, అధికారులు ఒత్తిళ్లకు తలొగ్గి నిధులకు దోపిడీకి అవకాశం ఇచ్చారు. నేను మళ్ళీ చెప్పేది ఒకటే, 300 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక బోర్ నుంచి కరెంటు మీటర్ దగ్గర, కరెంటు పోల్ దగ్గర నుంచి బోర్ దగ్గరికి వైర్ వేసుకోవాలంటేనే ఈరోజు 40,000 50,000 ఖర్చు అవుతుంది రైతుకి. ఒక 100 అడుగులు కూడా ఉండదు. అట్లాంటిది ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఫైబర్ గ్రిడ్ వేస్తే 300 కోట్లలో మళ్ళీ దోపిడీ ఒకటి, 280 కోట్లలో జిఎస్టీలు పోను అన్ని పోను కడితే ఇంకా దాంట్లో దోపిడీ కూడా జరిగింది. నవ్వుతారు ఎవరైనా. హరిప్రసాద్ కుటుంబ సభ్యులకు పెద్ద ఎత్తున నిధులు వెళ్ళాయి, అంతిమంగా చంద్రబాబుకు చేరాయని నిర్ధారణ చేయడానికి మేము ఆయన్ని అరెస్ట్ని కోరుతున్నాం. హరిప్రసాద్ గారికి 70 లక్షల రూపాయలు 40 లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది. ఎవరికి? కనుమూరి కోటేశ్వరరావు గారికి, హరిప్రసాద్ గారికి. ఎవరి కనుమూరి కోటేశ్వరరావు గారు అనంటే ఇందులో ఒక కంపెనీ, ఏది ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మానిటరింగ్ కమిటీలో జెమినీ కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి సంస్థ. ఆయన నుంచి హరిప్రసాద్ గారికి డబ్బులు వచ్చినాయి. ఎంత వచ్చినాయి? 40 లక్షలు 70 లక్షలు. వీళ్ళిద్దరూ 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్, 10 సంవత్సరాల క్రితం పార్ట్నర్సు. ఇద్దరు పార్ట్నర్స్ మధ్య ఈ ప్రాజెక్ట్ టైం అయిపోయిన తర్వాత, ఇదేదో ఈరోజు డబ్బులు వస్తే పొద్దున ఇవ్వాల, ఈ ప్రాజెక్ట్ టైం అయిపోయిన 2 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరి మధ్య ప్రైవేట్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఆయన కూతురు అమెరికాకు పోయేటప్పుడు, ఆయన ఇల్లు కొనేటప్పుడు అడ్వాన్స్ కోసం ఈయన దగ్గర నుంచి తీసుకుని 30 లక్షలు 40 లక్షలు 70 లక్షలు ఏదో అమౌంట్ ఇచ్చాడు. ఆ ప్రైవేట్ ట్రాన్సాక్షన్ చంద్రబాబు నాయుడు గారి స్థాయికి మీరు చెప్పే 30 లక్షల అవినీతి ఏందయ్యా? సిగ్గుండాలయ్యా. 30,000 కోట్లు 5,000 కోట్లది 300 కోట్లకు దించి దాంట్లో 30 లక్షల రూపాయల అవినీతి మీరు మాట్లాడేది. అది చెప్పడానికి నోరెట్లా వచ్చింది? ప్రాజెక్ట్ అయిపోయిన 2 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరు పాత పార్ట్నర్లు వేరే కంపెనీల్లో ఎక్కడో
పాత ఫ్రెండ్షిప్ల్లో వాళ్ళు ఏదో డబ్బులు అడ్వాన్స్గా తీసుకుని పెట్టుకుంటే అవి పెద్ద ఎత్తున నిధులు మారాయి. దానికి చంద్రబాబు నాయుడు గారికి వచ్చి ఎంత పోనీ నువ్వు వచ్చింది 30 లక్షల రూపాయలు అఫిషియల్గా వైట్లో తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం మాట్లాడుతున్నారయ్యా? చివరి ఆరోపణ, సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ జైన్ గారు ముఖ్యమంత్రి గారికి లోపాలను గురించి చెప్పినా పట్టించుకోలేదని, ఆయన చెప్పినట్లుగా సంతకం చేశారని చెప్పారు. రవికుమార్ గారు సీఎం ఆఫీస్ నుంచి ఒత్తిడి వచ్చిందని. అజయ్ జైన్ గారు చదువుకోలేదండి, అసలు ఓనమాలు రావు. ఆయన చెప్తే మీరు నమ్ముతారు. హీజ్ అ సీనియర్ బ్యూరోక్రాట్. అజయ్ జైన్ గారు ఈ రాష్ట్రంలో వన్ ఆఫ్ ది సీనియర్ బ్యూరోక్రాట్, సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఫైల్ మీద రాసినటువంటి వ్యక్తి ఆయన. మరి దీంట్లో ఫైల్ మీద ఎందుకు రాలేకపోయాడు? నోటి మాటగా వెళ్ళి చంద్రబాబు నాయుడికి చెప్పాడంట. ఎందుకంటే ఫైల్ ఎక్కడా చంద్రబాబు నాయుడు గారికి పోలేదు, నిర్ణయాలన్నీ వీళ్ళే తీసుకున్నారు. కేవలం ఇవాళ చంద్రబాబు నాయుడిని తప్పు పట్టాలి కాబట్టి ఆ అధికారి మెడ మీద కత్తి పెట్టి నువ్వు చెప్పు అని ఏమన్నా చెప్పించుంటారు. 164 స్టేట్మెంట్ ఇచ్చాడు అని. ఆ 164 స్టేట్మెంట్ కూడా ఎక్కడిది? 164 స్టేట్మెంట్ అంటే మేజిస్ట్రేట్ గారి ముందు ఇద్దరు ఉంటాడు, చెప్పే వ్యక్తి, వినే మేజిస్ట్రేట్ గారు ఉంటారు. వీళ్ళు చెప్తే మేజిస్ట్రేట్ గారు స్వదుస్తూరితో రాస్తారు, మేజిస్ట్రేట్ గారు సొంత అక్షరాలతో రాస్తారు. ఎప్పుడైనా కుదరని పక్షంలో ఆమె తన అసిస్టెంట్స్ని టైప్ కొట్టమనో రాయమనో అడగచ్చు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, అజయ్ జైన్ గారు ఒక పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి ఇచ్చారు అనేటువంటిది ఈ గవర్నమెంట్ స్టేట్మెంటు ఆయన చదువుకుని బట్టి కొట్టుకుని పోయి ఇచ్చాడు అనేటువంటిది. మీ మెడ మీద కత్తి పెడితే ఆయన పెన్ డ్రైవ్లో ఆయనకి ఇస్తే ఆయన చదువుకుని బట్టి కొట్టి మీరు టైప్ కొట్టించింది. దాని మీద కోర్టులో మాట్లాడతాం ఎప్పుడు ఏం మాట్లాడాలనేటువంటిది. అది అజయ్ జైన్ గారు ఫైల్ మీద ఎందుకు రాయలేదండి? అనేక ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా అజయ్ జైన్ గారు రాయలేదా? రాయలేదని చెప్పమనండి, నేనే చూపిస్తాను. బికాస్ ఈ ఫైలు చంద్రబాబు నాయుడు గారికి పోనే లేదు. కేవలం ఒక్కసారి ఫస్ట్ టైం ఇది అప్రూవల్కి వెళ్ళడానికి వెళ్ళింది. ఆ తర్వాత 10% గవర్నమెంట్ నుంచి 30 కోట్లు రిలీజ్ చేయడానికి వెళ్ళింది. మిగిలింది చేసింది మొత్తం అధికారులే. టెండర్ పిలిచింది వాళ్ళే, ఎవాల్యుయేట్ చేసింది వాళ్ళే, అప్రూవ్ చేసింది వాళ్ళే, ఇంప్లిమెంట్ చేసింది వాళ్ళే, మానిటరింగ్ చేసింది వాళ్ళే. ఇంకా మరి డబ్బులు మాత్రము పక్కకు పోయినాయి. అజయ్ జైన్ చెవులో వెళ్ళి చెప్పాడంటే చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా అక్కడ తప్పు చేస్తున్నాడు హరిప్రసాద్ గారు అని అంటే, నువ్వు చూసి చూడనట్టు పోని చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట. నేను పొడుస్తున్నా, నేను చెప్పానండి, అజయ్ జైన్ గారు రేపు అట్లా నేను నోరు మూసుకుని ఉంటాడేమో. ఖచ్చితంగా మీరంటూ ప్రాసిక్యూట్ చేయాలి అనుకుంటే ఇందులో ముందు అధికారుల్ని ప్రాసిక్యూట్ చేయాలి. ఇందులో ఏ ఒక్క దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. మళ్ళీ నేను మొదట చెప్పిందే చివరిలో చెప్తున్నా, ₹1 కూడా ఇందులో పక్కకి పోలేదు. ఈ ప్రాజెక్టులో నుంచి ₹1 అవినీతి జరగలేదు. అది చంద్రబాబు నాయుడు గారికి ఆ మరక అంటడం కుదరదు, అది సాధ్యం కాదు. అన్నయ్య మంచి పాయింట్ చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి ఇంట్లో ఇంటర్నెట్ ఫ్రీగా ఉండాలి, ఇంట్లో మహిళలకి ఎంటర్టైన్మెంట్ ఫ్రీగా రావాలి, టీవీ ఛానళ్ళని ₹140కే మొత్తం 100 ఛానళ్ళు పెట్టాలని, ఇంటర్నెట్ ఫ్రీ ఇవ్వాలని, కుదిరితే టెలిఫోన్ ప్రతి ఇంటికి ఫ్రీ ఇవ్వాలని పెడితే ఈ గవర్నమెంట్ దాంట్లో సగం కట్ చేసి ₹350 చేసింది. ఇది ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి బెనిఫిట్, కానుక. ఇందులో కానుక ఏం చేశారు అనంటే, ఫైబర్ గ్రిడ్లో మొత్తం వ్యవస్థని 100 మందితో నడిపారు చంద్రబాబు నాయుడు గారి టైంలో, కేవలం 100 మందితోటి. వీళ్ళు ఈ ఆదాయం వస్తూ ఉంటే మొత్తం తీసుకొచ్చి పులివెందుల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారో వాళ్ళనే బయట పెట్టమనండి. పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని మేము వెల్కమ్ చేస్తాం, రాష్ట్రం మొత్తం ఇవ్వాలి. మీరు ఎస్, మా అధ్యక్షుల వారు చెప్తున్నారు, సోషల్ మీడియా నడిపిన వాళ్ళందరూ ఇందులో ఉన్నారు. మీరు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే ఓపెన్గా ఇంటర్వ్యూలు పెట్టి పిలవండి. ఒక్క పులివెందుల వాళ్ళే సెలెక్ట్ అవుతారా దాంట్లో? లేక ఒక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళే సెలెక్ట్ అవుతారా? చాలా ఉన్నాయి జరిగినటువంటివి. ఇందులో మరొక్కసారి చెప్తూ ఉన్నాం, ప్రజల్ని మభ్యపెట్టాలనో మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటేనే కాదు, వాస్తవాల్ని మేము ప్రచురించాం. ప్రజలందరినీ కూడా కోరుతున్నాం,
మేము ఇవన్నింటినీ కూడా దయచేసి ఒక్క నిమిషం చదవండి, ఎక్కువ లేవు ఇందులో. 10 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాం, చదవండి. ఈరోజు ఈ ఫైబర్ గ్రిడ్ ఎట్లా ఉపయోగపడింది అనడానికి ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్, కరోనాతో ప్రపంచం మొత్తం నిలబడితే ఆంధ్రప్రదేశ్లో ప్రతి పల్లెలోనూ పిల్లలు వచ్చి పని చేసుకోగలిగారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్లా చేసుకోగలిగారు? ఫైబర్ గ్రిడ్ ఉండడం వల్లనే చేసుకోగలిగారు. ఓ అద్భుతాలు సాధించడానికి ఏర్పాటు చేసినటువంటి ఫైబర్ గ్రిడ్ని, స్కిల్ డెవలప్మెంట్ని నాశనం చేసి చంద్రబాబు నాయుడు గారిని నాశనం చేయలేదు నువ్వు. ఈ రాష్ట్రంలో యువకుల జీవితాల్లో నిప్పులు పోసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోతారు. థ్యాంక్ యూ. ఆదాయం అదే చెప్పాను కదా, ఇన్కంలో మేము 100 మందితో నడిపితే వీళ్ళు 1000 మందిని చేశారు. ఆ 1000 మందిని ఎక్కడ ఉపయోగించుకుంటున్నారో మా అధ్యక్షుడు క్లియర్గా చెప్పాడు. ప్రజలకు రావాల్సినటువంటి తక్కువ ధరల్ని పెంచి తమ వాళ్ళకు ఆదాయాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఫైబర్ గ్రిడ్లో కనెక్షన్లు 8 లక్షలకు పడిపోయినాయి, ఇంకా పడిపోతూనే ఉన్నాయి ప్రతిరోజు కూడా. ఎందుకనంటే ఇవాళ నేను చెప్పాను కదా, భారతదేశంలో ఇంత తక్కువ డబ్బుతో ఇంత ప్రాఫిటబిలిటీ వచ్చినటువంటి సంస్థ లేదు, ఇంత ఆదాయాన్ని తెచ్చినటువంటి సంస్థ లేదు. ఆదాయాన్ని ప్రాఫిట్గా కనపడకుండా ఆ ప్రాఫిట్ని మొత్తం మీరు మీ వాళ్ళకి కట్టబెడుతున్నారు ఈరోజు. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు జరుగుతున్నటువంటి కేసుల్లో చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ రావడం అనేటువంటిది మా ప్రయారిటీ. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ ఏం చేసింది, ఇన్వెస్టిగేషన్ ఎట్లా పోతుంది, దానికి న్యాయపరంగా మేము ఏం చేయాలి అనేటువంటిది ఆలోచించి తప్పకుండా పార్టీ చర్యలు ఆ దిశగానే తీసుకుంటాం. థ్యాంక్ యూ.